హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకైతే హెచ్ఆర్ రిక్రూటర్ జాబ్ రోల్కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ జీతం వచ్చేసి నెలకి 25,000 వరకు అయితే మనకైతే జీతం అయితే ఇస్తారు. సో వీడియో అనేది ఎట్లా స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్స్ అన్నీ మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ ఇంట్రెస్టెడ్ అయితే వీడియో లాస్ట్లో నెంబర్ చెప్తా. ఆ నెంబర్కి అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. మనకి జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి యాక్సెస్ సర్వీసెస్ నుంచి అయితే పోస్ట్ చేసారు. అండ్ జాబ్ రోల్ వచ్చేసి హెచ్ఆర్ రిక్రూటర్ అనమాట. మనం అనేది మ్యాన్ పవర్ ఉంటుంది కదా, దానికి రిలేటెడ్ అయితే వర్క్ చేయాలి. లైక్ జాబ్ పోస్టింగ్ చేసి మనమైతే క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేయాలన్నమాట. లైక్ ఇంటర్వ్యూ అనేది మనమైతే క్యాండిడేట్ని పంపించాలి ఆన్ డైలీ బేసిస్ మీద. అండ్ ఇది వచ్చేసి డే షిఫ్ట్ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మీకైతే మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. లైక్ రిక్రూట్మెంట్ గురించి అండ్ స్టాఫింగ్ గురించి, లైక్ ఏడా జాబ్ పోస్టింగ్ చేయాలి అండ్ క్యాండిడేట్స్తో ఎట్లా మాట్లాడాలి, అవన్నీ మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. శాలరీ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి టేక్ హోమ్ శాలరీ 25,000 వరకు అయితే ఇస్తారు, ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అండ్ ఫ్రెషర్స్కి అయితే 18,000 వరకు అయితే టేక్ హోమ్ శాలరీ ఉంటుంది, ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. అండ్ మనకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. లైక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మనం అయితే మంచిగా మాట్లాడడం వచ్చి ఉండాలన్నమాట. అండ్ మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మనకి మార్నింగ్ 9:30 నుంచి 6:30 వరకు అయితే ఉంటుంది. 6 days వర్కింగ్ డేస్ అండ్ ఒక వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది, లైక్ హెచ్ఆర్ అవుతామి. ఆ నెంబర్ అనేది వాట్సాప్లో రెజ్యూమ్ అనేది షేర్ చేయండి. రెజ్యూమ్ షేర్ చేస్తే మీకే కాల్ బ్యాక్ అనేది మేడం చేస్తుంది. అండ్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్గా మేడం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్గా 1 by 1 చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు. ఆమె టైం వేస్ట్ చేయకుండా మీ టైం వేస్ట్ చేసుకోకండి. సో డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి ఒకవేళ ఆ జాబ్ రోల్ ఓకే అంటేనే అప్పుడే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి.